చెప్పరా, అసలు ఆ శశి ఎవరు? అదేంటమ్మా, శశి ఎవరంటే ఏం చెప్పమంటావు? తను బాలుకి భార్య, నీకు కోడలు. రాము, తెలివిగా సమాధానం చెప్తున్నాను అనుకోకు. నాకు శశి గురించి పూర్తి వివరాలు తెలియాలి. అది నువ్వు మాత్రమే చెప్పగలవు అని శశి నాతో చెప్పింది. చెప్పు, అసలు శశి ఎవరు? శశికి నీకు ఉన్న సంబంధం ఏంటి? తనెందుకు పనిగట్టుకుని నీ మీద పగ సాధిస్తోంది? పగ? అలాంటిదేం లేదమ్మా. చూడ్రా, నేను నీకు నిజంగా అమ్మని అనుకుంటే నా దగ్గర నిజం దాచాలని చూడకు. ఏ కారణాలు లేకుండా ఒక అమ్మాయి ఒక కుటుంబం మీద ఇంతలా కక్షగట్టదు. తను ఖచ్చితంగా మనసులో ఏదో పెట్టుకుని మన ఇంటి కోడలుగా వచ్చింది. అది నాకు బాగా అర్థమైంది. అందుకే నేరుగా తననే అడిగాను. సమాధానం నీ దగ్గర నుండి తెలుసుకోమని చెప్పింది. అందుకే నిన్నిక్కడికి రమ్మన్నాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు రమ్మన్నావు? దయచేసి మా జోలికి రావద్దు, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు అని నన్ను బ్రతిలాడి నా కాళ్ళు పట్టుకోవాలని ఇక్కడికి రమ్మన్నావా? కాళ్ళు పట్టుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ మా కోసం కాదు. మరి మన కుటుంబం కోసం, అత్తయ్య మావయ్యల సంతోషం కోసం. వాళ్ళు మనశ్శాంతిగా బ్రతకాలంటే మేమేం చేయాలో చెప్పు. అవునమ్మా, మీకోసమే ఇన్ని రోజులు కొన్ని నిజాలు దాచాను. మీకు చెప్పుకోలేక, చెప్తే మీరు బాధపడతారనే భయంతో నిజాల్ని దాచిపెట్టాను. ఏంటా నిజాలు? శశి ఎవరో కాదమ్మా, ఒకప్పుడు నేను ప్రేమించిన వ్యక్తి. అవును, ప్రేమించాను. రాముని నీకంటే ఎక్కువగా నేను ప్రేమించాను. కానీ అతనేం చేశాడు? నన్ను నన్ను నిలువున మోసం చేశాడు. లేదమ్మా, నేను మోసం చేయలేదు. అలాంటి ఉద్దేశం కూడా నాకెప్పుడూ లేదు. కాకపోతే పరిస్థితులు అలా వచ్చేసరికి నేనేమీ చేయలేకపోయాను. తప్పు తను చేసి పరిస్థితుల మీద నేరాన్ని నెడితే కన్విన్స్ అవ్వడానికి నేనేవి పిచ్చిదాన్ని కాదు. నాకు తెలుసమ్మా, తనంత తొందరగా కన్విన్స్ అయ్యే మనిషి కాదు అని. తన దృష్టిలో నేనొక నేరస్తుణ్ణి, మోసం చేసిన ఒక దుర్మార్గుణ్ణి. ఎస్, ఖచ్చితంగా రామ్ నా దృష్టిలో దుర్మార్గుడే. అంత మాట అనుకు శశి. ఆయన నువ్వు అనుకున్నట్లు దుర్మార్గుడు కాదు, చాలా మంచి వ్యక్తి. మంచి వ్యక్తా? ఏ విధంగా మంచి వ్యక్తి? నీ మెడలో తాళి కట్టాడనా? చూడు, నీ మెడలో కట్టిన తాళి నా మెడలో పడాల్సిన తాళి. ఈ విషయం గుర్తుపెట్టుకో. అవునమ్మా, అది శశి మెడలో నేను కట్టాల్సిన తాళి. ఆ రోజు విధి లేని పరిస్థితుల్లో ఊరి సమస్యని పరిష్కరించడం కోసం తప్పక సీత మెడలో కట్టాల్సొచ్చింది. అంటే ఊరి కోసం, కుటుంబంలో వ్యక్తులకి ఇచ్చిన మాట కోసం నాకు అన్యాయం చేస్తాడా? నేను శశి మెడలో తాళి కట్టుంటే